ఇస్తున్నారు. దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తున్నారు. వికలాంగుల మన వృద్ధులకు ఒంటరి మహిళలకు 4,000 ఇస్తున్నారు. మొత్తమే కండరాల క్షీణత ఉన్నటువంటి వాళ్లకు 15,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇక మన ఆ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ ఎప్పుడైతే పెన్షన్లు పెంచాలి, ఇప్పటికైనా పెన్షన్లు పెంచాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం నుంచి వేడుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు చేయబోతూ ఉన్నాం. ఒకవేళ పెన్షన్ ఎడల మా పైన, దివ్యాంగుల పైన మరియు తెలంగాణ ప్రజల పైన, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్దారుల పైన ప్రేమతో పెంచి ఈ వచ్చే దసరా పండుగ నాటికి మన వీళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో నడి ఒడ్డున మన మందకృష్ణ గారి పిలుపు మేరకు జరగబోయే పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కనుదర్చి ఇచ్చిన మాట మేరకు పెన్షన్లు పెంచాలని కోరుకుంటూ ఉన్నాం.